అందరికీ నమస్కారం. గోవాలో జరిగేటువంటి మద్యం స్కామ్ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నాను. ఈరోజు డేట్ వచ్చేతలకే 22/12/2005. ఒక్కసారి ఈ బిల్ చూడండి. గోవాలో ఉన్న వైన్ షాప్ వాళ్ళు ట్రైన్లో 2 బాటిల్స్ సెలవు అని చెప్పేసి మాకు ఈ బిల్ ఇవ్వడం జరిగింది. ఈ బిల్ రాసేటప్పుడు మేము సరిగా అబ్జర్వ్ చేయలేదు. ఇందులో నా పేరు కింద గోవా నుండి కింద డమాన్ అనేటువంటి స్టేట్కి వెళ్ళడానికి పర్మిషన్గా ఈ లెటర్ అనేది ఇచ్చారు. ఇది తీసుకొని మేము గోవా నుండి ట్రైన్లో ఉదయం 8:40 వేలంకి ఎక్స్ప్రెస్ ఎక్కడం జరిగింది. వేలంకి ఎక్స్ప్రెస్లో ట్రైను గోవా బోర్డర్ దాటి కర్ణాటక బోర్డర్లోకి ఎంటర్ అవగానే పోలీసులు ట్రైన్లోకి ఎక్కి ప్రతి బ్యాగ్ క్లియర్ కట్గా చెక్ చేసేసి ప్రతి మందు బాటిల్ అనేది మా నుండి తీసుకోవడం జరిగింది. సో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గోవా మద్యాన్ని ఎలవలేదు. సో కాబట్టి మీరు ఏ వైన్ షాపులైనా సరే గోవాలో మందు అయితే కొనేసి వాళ్ళు ఇచ్చే బిల్ తీసుకొని ట్రైన్లో కానీ బస్సులో కానీ జర్నీ అయితే చేయొద్దు. ఈ బిల్ ప్రకారం మీరు ఎలో చేస్తారనుకుంటే మాత్రం పొరపడబడ్డట్టే. మేము జస్ట్ ఈరోజే ఈ బిల్ తీసుకొని ట్రైన్లో జర్నీ చేయడం జరిగింది. కర్ణాటక బార్డర్లో ఉన్న పోలీసులు వైన్ బాటిల్స్ మొత్తం తీసుకున్నారు. అయితే ఇందులో ఒక వెసులుబాటు ఏంటంటే నేను ఒక జిన్ బాటిల్ ఒక విస్కీ బాటిల్ తీసుకున్నాను. అందులో విస్కీ బాటిల్ తీసుకుని జిన్ బాటిల్ రిటర్న్ ఇచ్చారు. ఎందుకంటే జిన్ బాటిల్ పర్మిటెడ్ అంట. సో ట్రైన్లో జిన్ బాటిల్స్ 2 తెచ్చుకోవచ్చు. అలానే మా ఫ్రెండు అనుకోకుండా వైన్ బాటిల్స్ 2 తీసుకున్నారు. 2 బాటిల్స్ కూడా వైన్ వరకు పర్మిషన్ ఉండటం వల్ల అతనికి కూడా ఏ ఇబ్బంది రాలేదు. సో 2 వైన్ బాటిల్ కూడా మాకు రిటర్న్ ఇచ్చారు. సో తెలుగువారు ఎవరైనా సరే గోవా నుండి మందు తెచ్చుకోవాలంటే కేవలం ఫ్లైట్ ద్వారా మాత్రమే అవకాశం ఉంది. సో ట్రైన్, బస్సు, ఇతర వెహికల్స్ ద్వారా అయితే తేవటం కుదరదు. సో ఇది గమనించి ఎవరు కూడా గోవాలో వైన్ షాపుల్లో ఇచ్చినటువంటి బిల్లును నమ్ముకొని ట్రైన్లో జర్నీ చేస్తూ ఇలాంటి వైన్ బాటిల్స్, మద్యం బాటిల్స్ తేవద్దు. వైను, జిన్ను 2 బాటిల్స్ తెచ్చుకోండి. ఒకవేళ మీకు గోవా మద్యం కావాలనుకుంటే రిటర్న్లో ఫ్లైట్ బుక్ చేసుకోండి. ఫ్లైట్లో 5 లీటర్ల వరకు మద్యం పర్మిషన్ ఉంది కాబట్టి అది మీరు క్యారీ చేయొచ్చు. సో కాబట్టి ట్రైన్, బస్సు, పర్సనల్ వెహికల్స్లో మాత్రం ఇటువంటి మద్యం బాటిల్స్ గోవా నుంచి ఇతర రాష్ట్రాలకైతే వెళ్ళలేదు. పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు సీజ్ చేస్తారు. బాటిల్స్ మాత్రమే తీసుకుంటారు. ఇటువంటి కేసులు కానీ ఏమైతే ఇబ్బంది అయితే పెట్టలేదు మమ్మల్ని. సో కాబట్టి మీరైతే తప్పకుండా ట్రైన్లో, బస్సులో ఈ బాటిల్స్ అనేది క్యారీ చేయొద్దు. థ్యాంక్ యూ.